అండర్-19 రాష్ట్ర బాలబాలికల కబడ్డీ జట్లని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు వినుకొండలో జరిగినటువంటి అంతర్ జిల్లాల పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులని ఎంపిక చేశారు. ఈ ఎంపికలో వశిష్ఠ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. డి శ్రావణి గుంటూరు జిల్లా తరపున రాష్ట్ర కబడ్డీ జట్టులో ఎంపికైంది. ఆమె డిసెంబర్లో హిమాచల్లో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో బాలికల ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. జి జ్ఞానకుమార్ గుంటూరు జిల్లా తరపున ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను డిసెంబర్లో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొనబోతున్నాడు. ఈ విషయమై వశిష్ఠ కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ప్రకటించారు. ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. వినుకొండ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ బాలికలు బాలురు విభాగం జట్ల ఎంపికలో నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో డి శ్రావణి డాక్టర్ ఆఫ్ విజయబాబు పెద్దవరం గ్రామం, తను మా కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. తను ఎంపిక అవటం జరిగింది. అలాగే గేర జ్ఞానకుమార్ సన్ ఆఫ్ మహేష్ బాబు పొనుగుపాడు విలేజ్, తను మా కళాశాలలో మొదటి సంవత్సరం చదవటం జరుగుతుంది. తను కూడా బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకి ఎంపిక అవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా వచ్చే డిసెంబర్ నెలలో బాలికల విభాగం తరపున రాష్ట్ర స్థాయి జట్టు తరపున హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో మా కళాశాల తరపున శ్రావణి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే బాలుర విభాగంలో వచ్చే నెలలో డిసెంబర్ నెలలో హర్యానా రాష్ట్రంలో జరగబోయే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో మా వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున జ్ఞానకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 2 విభాగాల్లో జట్టులో ఎన్నికవటం మాకు నిజంగా అభినందనీయం, సంతోషనీయం.